క్రైస్త లార్డ్. సంఘము ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు యొద్ద నుండి జవాబు పొందుట, దేవుని యొద్ద నుండి జవాబు పొందుట. ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూడండి, ప్రభు శిష్యుడైనటువంటి పేతురు గారు రాజైన హేరోదు చేత చెరసాలలో వేయించబడను. పేతురు గూర్చి సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సంఘము ఏక మనసుతో ఏకభావంతో ఐక్యతగా కలిసి ప్రార్థన చేస్తారో అప్పుడు పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి చెరసాలలో ఉన్నటువంటి పేతురు గారిని ఆ సంఖ్యలను విప్పదీసి ఆ యొక్క అనేక రకాలైన 2-3 గేట్లను దాటించి ఎవరి ఇంటి దగ్గరైతే, ఎవరి ఇంటిలో అయితే ఏ యొక్క సంఘము ప్రార్థన చేస్తుందో ఆ వీధి దగ్గరికి పేతురు గారిని తీసుకొని విడిచిపెట్టినట్లు, దేవదూత తీసుకొని వచ్చి విడిచిపెట్టినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అందుకనే సంఘ ప్రార్థనకున్నంత విలువ ప్రపంచంలో దేనికి లేదు. అందరూ కలిసి ఏక మనసుతో ఏక ఆత్మతో ఐక్యతతో ప్రార్థన చేస్తే సంఘము ఎదుటున్నటువంటి చెరసాల బంధకాలు, అనేక కుట్రలు కుతంత్రాలు, అనేక రాజకీయ శాసనాలన్నిటినీ, ప్రభుత్వాలు చేసేటటువంటి అనేక రకాలైన క్రియలన్నిటినీ దేవాతి దేవుడు పరలోకములో నుండి పగలగొట్టునుగాక. ప్రతి విధమైనటువంటి సాతాను సామ్రాజ్యాలు కూలిపోనుగాక. అనేక ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి పరిశుద్ధులకు ప్రభు తోడుగా ఉండి సంఘ ప్రార్థన ద్వారా గొప్ప విడుదల పొందేదరగాక. కాబట్టి సంఘము ఏక మనసుతో ఏకాత్మతో దేవాతి దేవునికి ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి ఆది సంఘము ఎలా అయితే జవాబులు పొందుకుందో ప్రతి ఒక్క సంఘము ఆ ప్రార్థన ఆధారం చేసుకొని ఆదర్శప్రాయంగా తీసుకొని ప్రతి ఒక్క సంఘము గొలుసు ప్రార్థన, అత్యాసక్తి ప్రార్థన, అద్భుతమైనటువంటి ప్రార్థనలు మనం ఎప్పుడైతే చేస్తామో అనేకమైనటువంటి ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, ఘనమైన విజయాలు, అత్యుత్తమమైనటువంటి దైవ కార్యాలు మనం చూసి ఆ సంఘం ఎలా అయితే దేవుణ్ణి మహిమపరిచిందో, దేవుణ్ణి కొనియాడిందో, దేవుణ్ణి విశ్వసించి వెంబడించిందో మనము కూడా అలాంటి అద్భుతాలు చేసినప్పుడు ఈ తరములో ఉన్న ప్రజలు కూడా దేవుణ్ణి నమ్ముకొని విశ్వసించెదరగాక. ఆమేన్.